మహబూబాబాద్లో నిర్వహించినటువంటి అఖిల భారత రైతు కూలీ సంఘం విలీన సభ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ, ఈనాడు వ్యవసాయ రంగం రైతులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నారని, రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని, రైతులకు పోడు భూములు వెంటనే పట్టాలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లింగన్న, కోటేశ్వరరావు, భిక్షపతి, వెంకన్న తదితర నాయకులు పాల్గొన్నారు. ఏఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య. పాత్రికేయ మిత్రులారా, ఈనాడు వ్యవసాయ రంగం, రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నాయి. ఆత్మహత్యలు ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి. మేము అధికారానికి వస్తే రైతాంగ సమస్యలు పరిష్కరిస్తాము, వ్యవసాయ రంగ సంక్షోభాన్ని నివారిస్తాము, వ్యవసాయ రంగానికి పెద్దపేట వేస్తామని అటు మోడీ, బీజేపీ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెండు వాగ్దానం చేసినాయి. కానీ ఇంతవరకు దానికి తగినటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది చట్టబద్ధ హక్కు, వాళ్ళ దయదాక్షిణ్యం పిచ్చ కాదు. అది రేవంత్ రెడ్డి పెట్టి పెట్టాల్సిన అవసరం లేదు, కేసీఆర్ పెట్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఇటువంటి చట్టబద్ధ హక్కులు ఇచ్చిన తర్వాత కూడా అమలు కానటువంటి దుస్థితి వాడు ఉంది. వాగ్దానాలు అమలు కావట్లేదు. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు చర్చించడం కోసం ఈ సమావేశంలో మేము కోరుకుంటాం, దాని కర్తగా రూపొందించుకుంటాం. 2013లో విడిపోయినటువంటి ఏకఎంఎస్ రెండుగా ఈనాడు ఒకే సంస్థగా విలీనమై పెద్ద ఎత్తున ఈ సమస్యల మీద ప్రభుత్వ వాగ్దానాల అమలు కోసం సమస్యల ఉద్యమాలు నిర్మించడానికి మేము పూనుకుంటామని, ఈ సమావేశాలందుకు తగిన నిర్ణయాలు చేస్తామని తెలియజేస్తున్నాం.